హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఎక్కడికో వేరేనారు లాగా వెళ్తున్నా అనుకుంటున్నారా? డిమార్ట్కి అయితే వెళ్తున్నాను అనమాట. మా హస్బెండ్తో వెళ్దామంటే తనకి ఏంటంటే కుదరట్లేదు. సరేలే నేనే వెళ్ళి తీసుకొద్దాంలే అనుకుని ఇంకా వెళ్ళి తీసుకున్నాను అనమాట. ఇంకా సరుకులు తీసుకుని అయితే బయటకు వచ్చాను. తన్ని ఓలా ఆటో బుక్ చేయమన్నాను. ఇంకా ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. నా మొబైల్లో కూడా యాప్ ఎక్కించుకుంటే బెటర్, ఎందుకంటే ఇట్లా వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇంకా తను బుక్ చేయటం, మళ్ళీ ఆటో వాళ్ళు తనకు ఫోన్ చేసి మళ్ళీ నాకు చేసి అట్లాగా చాలా రిస్కీగా ఉంటుంది. అదే మన ఫోన్ అనుకోండి, వాళ్ళు మనకి ఫోన్ చేస్తారనమాట. ఇక్కడ డిమార్ట్ అర్థమయ్యే ఉంటుంది కదా, కుకట్పల్లి మెట్రో దగ్గర డిమార్ట్ అనమాట. ఇంకా సరుకులు అయితే చూడండి, గౌతంలో ఒక దాంట్లో, మామూలు దాంట్లో ఒక దాంట్లో తీసుకొచ్చాను. అయితే ఏం జరిగిందంటే ఆటోలో ఎక్కించేటప్పుడు యాక్చువల్గా నేను వేరే గౌతం తీసుకెళ్ళాను కదా, ఆటోలో పెట్టేటప్పుడు అతను ఏంటంటే కొంచెం ఎత్తి పెట్టినట్టు పెట్టాడు. ఇంకా అడుగున చినిగిపోయి సర్ఫ్ అంతా కారిపోయింది. అడుగున సర్ఫ్ ప్యాకెట్ ఉండటం వల్ల ఇంకా మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ ఆటోల నుంచి వేరొక గౌతంలోకి అయితే మార్చాను అనమాట, దించా అవ్వట్లేదని. ఇంక ఇవన్నీ అయితే ఇంకా తీసి పెట్టుకుంటున్నాను. అందుకే బండి మీద వెళ్ళామనుకోండి మనకి ఖర్చు కూడా తగ్గుతుంది. ఏంటి, బాలనగర్ మెట్రో దగ్గర నుంచి ఇక్కడికి గాజుల రామారం రావడానికి 170 అయితే పడింది ఓలాకి. అదే పెట్రోల్ అనుకోండి మనకి ½ లీటర్ కూడా పట్టదు అక్కడ నుంచి రావడానికి. ఇంకా సరుకులన్నీ అయితే తీసి పెడుతున్నాను, 1 by 1 సర్దుకోవచ్చని. మా బాబు కోసం చిన్న బొమ్మ కూడా తీసుకొచ్చాను అనమాట. తను ఏంటంటే ఎక్కువ తీసుకొచ్చినా కూడా అన్ని పాడు చేస్తూ ఉంటాడనమాట. ఈసారి బిల్ అయితే కొంచెం ఎక్కువ అయింది. ఎంత అయింది ఏంటనేది మీకు ఏమన్నా ఐడియా ఉంటే కనుక గెస్ చేయండి సరదాగా. కి వెళ్తే అంతే కదా, ఒక దాని కోసం వెళ్తాము, 4-5 కొంటాము. అదే జెంట్స్ వెళ్ళారనుకోండి, ఏది చెప్తామో అదే తీసుకొని వస్తారు కాబట్టి బిల్ అయితే తక్కువ అవుతుంది. మనమైతే లేడీస్ ఏంటంటే 1-2 అవసరం ఉన్నా లేకుండా తీసుకుంటాం, అదే ఉపయోగపడుతుందిలే తర్వాతకి అట్లా అని చెప్పేసి ఈసారి అయితే కొంచెం ఎక్కువే తీసుకొచ్చాను అన్నీ. ఎందుకంటే 1 monthకి అనే కాదు, మనం ప్రతి మంత్ అనే ఏం కాదు కదా, కొంచెం ఎక్కువ రోజులు వస్తాయి. 1.5 month, ఒక్కొక్కసారి అయితే 2 months కూడా వస్తాయి. లాస్ట్ టైం ఫిబ్రవరిలో తెచ్చాను, మార్చ్ మిడిల్ వరకు అయితే వచ్చాయి. ఇంకా అప్పుడు తీసుకొద్దామంటే ఊరు వెళ్తున్నాం కదా అని అయితే తీసుకురాలి, ఊరు నుంచి వచ్చా తీసుకోవచ్చులే అని స్టీల్ది చాపింగ్ బోర్డ్ తీసుకొచ్చాను. అంతకుముందు వుడ్ ఉందనమాట, అదేంటంటే తడిచి తడిచి ఏ పార్ట్ ఆ పార్ట్ విడివిగా పోతూ ఉంది. అది మొత్తం ఒక్కటే కాదనుకుంటా, ముక్కలు ముక్కలుగా అయితే వచ్చేసింది. ఇంకా అందుకని చెప్పి స్టీల్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంకా నేను ఇక్కడ ఏమేమి తీసుకొచ్చానో ఐటమ్స్ అన్ని చూపిస్తాను, చూసేయండి. పిల్లలకి ఈసారి స్నాక్స్ అయితే కొంచెం తక్కువే తెచ్చాను, ఎందుకు తినట్లేదు, వేస్ట్ అయిపోతున్నాయిలే అని చెప్పేసి. ఇదైతే పల్లి నువ్వులు చిక్కీ అనమాట, బాగుంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఒక చిన్న పీస్ తిన్నా కానీ బాగుంటుంది. అంతకుముందు కూడా తీసుకొచ్చాను ఈ డ్రై నట్స్ అనేవి, చూడండి. ఇవి ఏంటంటే ఓట్స్ చేసుకున్నప్పుడు వేసుకోవడానికి అట్లాగా. కాజు అయితే సాల్ట్లో వేయించారు, 100 grams 75 rupees పడింది. టేస్ట్ అయితే బాగుంది, ఫస్ట్ క్వాలిటీ అనమాట, క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇంక ఇలా కూర్చొని తింటా ఉంటే ఇవే మొత్తం నేనే తినేసేటట్టున్నానని పక్కన పెట్టేశాను, ఎందుకంటే నోటికి రుచిగా ఉన్నాయి అనమాట తింటుంటే. ఇంకా కొన్ని సీడ్స్ వేరైతే అది కూడా అనమాట. ఇంక ఇవన్నీ ఏంటంటే ఓట్స్ చేసుకున్నప్పుడు వేసుకోవడానికి బాగుంటాయి. సాంబ్రాన్ కడ్డీలు అలాగే ఒత్తులు అవన్నీ తీసుకొచ్చాను. ఇంకా బూందీ లడ్డు ఉంది. నాకు లడ్డు అంటే ఏదైనా ఇష్టమే. ఇక్కడైతే మోతీచూర్ లడ్డు ఉందనమాట. అంతకుముందు డిమార్ట్కి వెళ్ళినప్పుడల్లా ఇది తెచ్చుకునేదాన్ని, నేను ఈ మధ్య తెచ్చుకోవట్లేదు. 6 అయితే ఉన్నాయన్నమాట. మనకు ఆత్రం ఆగిద్ద లడ్డు చూడగానే తీసుకొని అయితే తినేసాను అనమాట. షాప్కి వెళ్ళినా కానీ ఫస్ట్ నేను ప్రిఫర్ చేసేది లడ్డూనే అనమాట. అంటే అది ఏ లడ్డు అయినా కానీ తింటాను, ఇదే తింటానని ఏం లేదు. లావు పూస లడ్డు ఉంటుంది కదా, అది కూడా ఇష్టమే. చూస్తా ఉంటే ఇందులో సగం నేనే తినేటట్టున్నాను ప్రతిదీ ఓపెన్ చేసి. ఇంకా పిల్లలకైతే క్రీమ్ కూడా అయిపోయింది, బాడీ లోషన్. ఇంకా అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్కి సంబంధించింది అయితే తీసుకొచ్చాను, వ్యాజ్లిన్ది, డిహైడ్రేట్ అవ్వకుండా బాడీ అట్లాగా. పిల్లలు పానీపూరి అడుగుతూ ఉంటారు కదా, అందుకని 2 ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాను. అలాగే ఇంకెప్పట్లాగే ఇంకా మిగతా అన్ని ఓట్స్, సాల్ట్లు, ఉప్పులు, పప్పులు అన్నీ తెస్తాం కదా, అవైతే తీసుకొచ్చాను. కానీ బిల్ ఏమో చాలా అయింది అప్పుడు వేసేటప్పుడు. ఇంటికి వచ్చాక చూస్తే ఇవేనా నేను తెచ్చింది అనిపిస్తుంది, నాకే అర్థం కాలేదు.
అంటే కొన్ని కాస్ట్ కూడా ఉంటాయి కదా మనం తీసుకున్న ఐటమ్స్లోకి. అలాగే బెడ్షీట్ కూడా ఒకటి తీసుకొచ్చాను. ఇంకా సమ్మర్ కదా ఇప్పుడు. అంతకుముందు ఏంటంటే కొన్ని సిల్క్ కలిసినాయి అనమాట. అవి వేసుకుంటే ఎండాకాలం కొంచెం పుచ్చుకున్నట్టు ఉంటాయిలే అని కాటన్ అయితే తీసుకొచ్చాను. బిల్ అయితే చూడండి ఎంత పొడవు ఉందో. ఇంకా ఈసారి అయితే బ్లూ కలర్ తెచ్చాను. అన్నీ ఇంకా ఇట్లానే ఉంది, చూడటానికి ఎట్లా ఉంది అంటే కాటన్ శారీస్ టైప్లో. ఇది వచ్చి 400 పడింది అనమాట. లాస్ట్ టైం కూడా ఒక బెడ్షీట్ తీసుకొచ్చాను కదా, బాగానే ఉంది అది కూడా. అందుకని ఇప్పుడు కూడా ఇంకోటి తీసుకొచ్చాను. అన్నీ ఒకసారి తీసుకొచ్చామనుకోండి బిల్ ఇంకా ఎక్కువైపోతుంది కదా, అందుకే వెళ్ళినప్పుడల్లా ఒకటి తీసుకొస్తున్నాను. ఇంకా ప్రతిసారి నేనే వెళ్తున్నాను కదా, ఇంటికి వచ్చాక మా హస్బెండ్ మళ్ళీ బిల్ అంత అయింది ఇంత అయింది అంటూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి తనతో వెళ్ళినప్పుడైతే ఇంక అప్పుడే బిల్ పే చేస్తారు కాబట్టి ఏముండదు. ఇప్పుడు అంటే ఇంటికి వచ్చిన తర్వాత బిల్లు చూపిస్తే అంతెందుకైంది ఏం కొన్నావు అంటారు కదా, అందుకని చెప్పేసి ఒకటే తీసుకొచ్చాను అనమాట. బెడ్షీట్స్ కాటన్ ఇంకా 2 తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే సమ్మర్లో ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే తొక్కుతూ ఉంటారు, 2 రోజులకు ఒకసారి మార్చాల్సి వస్తుంది కదా. కానీ ఇంకేమో లే, ప్రస్తుతానికి ఒకటి చాలే, ఒకటి ఉంది కదా అని ఇంకా అదొకటైతే తీసుకొచ్చాను. ఇంక ఇవన్నీ వేటికి వేటికి డివైడ్ చేశాను అనమాట. ఇంక తర్వాత సర్దుతాను అనమాట. ఇంక గిన్నెల బాక్సులో సర్ది బాక్సులో అట్లాగా చూడండి. టోటల్గా ఇవైతే నేను తీసుకొచ్చిన ఐటమ్స్. స్టీల్ డబ్బాల్లో సర్దేవి స్టీల్ డబ్బాలు, అలాగే బాత్రూమ్స్లో పెట్టే బాత్రూమ్స్లో, పూజ రూమ్లో పెట్టే పూజ రూమ్లో, అట్లా అన్నీ కూడా పెట్టేస్తాను అనమాట. సర్ఫ్ ఏమో ఆల్రెడీ డబ్బాలో పోసేసాను ఎందుకంటే కారిపోయిందని చెప్పాను కదా. ఇంకా సోప్స్ అవన్నీ కూడా ఇంకా బాత్రూంలో పైన అయితే పెట్టేస్తాను, హార్పిక్ అవన్నీ కూడా. ఫైనల్గా సరుకులు అయితే ఇలా సర్దేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.